కరెన్సీ కథ అనే ధారావాహికని మొదలుపెట్టాం కదా. గత వారం చాలా రకరకాలైనటువంటి వింతైనటువంటి విశేషాలు మనకు లభించాయి. అంటే ఎప్పుడు పుట్టింది ఈ డబ్బు, ఎలా పుట్టింది, ఎలా రూపాంతరం చెందింది, బంగారం తాలూకు విలువ ఏంటి, అనాదిగా ప్రజలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలా 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 వచ్చి మనము గత వారం డాలర్ దగ్గర ఆగాం. ఈ డాలర్ అనేటటువంటిది ఇక ఒక కామన్ ప్రాతిపదికగా ఒక అంతర్జాతీయ వ్యాపారం చేయటానికి అన్ని దేశాలకి కలిపి కామన్గా ఉండేటటువంటి ఒక డాలర్ అనే మాటతో అందరూ ఆమోదించారు. అక్కడ అంతకుముందు నుంచి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆమోదం జరిగింది. అంతవరకు లోహిత్ కుమార్ రెడ్డి గారు మనకి చెప్పారు. మళ్ళీ ఈ వారం కూడా మరికొన్ని విశేషాలు మనకు చెప్పడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి లోహిత్ కుమార్ గారు, మరి అక్కడి నుంచి ఆ డాలర్, అలా మొదలైనటువంటి డాలర్ ఆ తర్వాత ఎలా మారింది? అలాగే నాకు ఇంకొక సందేహం కూడా ఉంది. ఏంటంటే ఒక డాలర్ వాళ్ళు పెట్టుకున్నారు, కానీ ఆయా పక్క అన్ని దేశాల్లో మళ్ళీ వాళ్ళ కరెన్సీలు ఉంటాయి కదా, అవన్నీ ఎలా ప్రారంభమయ్యాయి అవన్నీ కూడా చెప్పండి. ఒక్కొక్క రాజ్యము, ఒక్కొక్క రాజు వాళ్ళ దేశాల కోసం వాళ్ళు తమ కరెన్సీల్ని ముందు నుంచి వాడుతూ వచ్చారు. కేవలం ఆ కరెన్సీల వెనుక ఏమున్నది అంటే అందరికీ కామన్గా బంగారం ఉన్నది. తర్వాత ఏమైంది, బంగారము ఒక మైన్స్ నుంచి అంత దూరం రావడానికి టైం పట్టింది. సో ఆ టైం లోపల వాళ్ళు మనీ ప్రింట్ చేయాలన్నా కుదరలేదు. అది మొదటి ప్రాబ్లం అయింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగి ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంత అయిందంటే నాకు 100 రూపాయలకి 1 కిలో టమాటాలు వస్తున్నాయంటే రూపాయికి 10 కేజీలు టమాటాలు వస్తున్నాయి. ఆ రూపాయితో ఎందుకంటే మార్కెట్లో ఎక్కువైపోయాయి, ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. అంటే మనీ యొక్క వాల్యూ పెరిగిపోయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత. కానీ 1 రూపాయిని బ్రేక్ చేయాలి అంటే, లేదా కొత్తగా డబ్బు ప్రింట్ చేయాలన్నా వీళ్ళకి బంగారం కావాలి. ఆ బంగారం ఎక్కడి నుంచో రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేసి దాన్ని సర్క్యులేషన్లో పెట్టి వచ్చేటానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో సమన్వయం కుదరలేదు, డిమాండ్ సప్లై కుదరలేదు. ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అన్నది ఏం చేసింది అంటే, ప్రతి ఒక్కళ్ళు బంగారాన్ని కొననవసరం లేదండి, మైన్స్ నుంచి బంగారం మా దగ్గరికి తెచ్చుకుంటాం. 1 ఔన్సు బంగారానికి $30 మేము ఈరోజే పెడుతున్నాం. సో మీ డబ్బులంతా మీరు డాలర్కి పెగ్ చేయండి, డాలర్కి సంబంధం చేయండి చాలు. మిగిలిన కరెన్సీలు అన్నీ ఎందుకు ఇంకా బతికున్నాయంటే అదొక్కటే రీజన్, ముందు నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రజలను ఒక్కసారిగా మార్చకుండా, లేదా ఆ రాజ్యాలు తమ యొక్క ఇండిపెండెన్స్ని, స్వాతంత్రాన్ని కరెన్సీలో కాపాడుకోవడానికి మేము మాదే వాడుకుంటాం. కాకపోతే $1కి 80 రూపాయలు, $1కి 20 రూపాయలు, లేదా $1కి 10 పౌండ్లు లేదా 20 యూరోలు అని మేము ఈరోజే పెగ్ చేస్తాము. ఈరోజు బంగారం వాల్యూ ఇంత ఉంది కాబట్టి దాని ప్రకారం మనం ముందరికి వెళ్దాము అని ఆ కాన్ఫరెన్స్లో 44 దేశాలు మాట్లాడుకొని చేశాయి. $1కి 20 రూపాయలు ఒక దగ్గర, అవును, లేదా పాకిస్తాన్ వాళ్ళది వేరే రకం, లేకపోతే చైనా యాన్స్ మరికొంత వాల్యూ. ఇది ఎలాగా నిర్ణయించారండి ఫస్ట్లో నిర్ణయించినప్పుడు? అమెరికా దగ్గర 20 టన్నులు ఉంది, వాళ్ళకు $100 అనుకోండి. సో 20 టన్నులు $100 అన్నప్పుడు ఒక్కొక్క టన్ను సమ్ పర్టికులర్ డాలర్స్ వచ్చాయి. సో ఈ కన్వర్షన్ చేసి లెక్కల్లోకి మార్చుకున్నారు అంతే. ఆ లెక్కలకు మార్చుకొని 1 టన్ను బంగారానికి ఈ కరెన్సీ ఎంత వాల్యూ ఉంది, ఆ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది, దాని ప్రకారం లింక్ చేసుకొని ఓకే $1కి 80 రూపాయలు లేదా $1కి 20 రూపాయలు, ఇది పెగ్ అంటాం అన్నమాట. ఆ రోజే పెగ్ చేశారు. సో అది మారలేదు తర్వాత. శ్రోతలకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, బంగారం పట్టుకొని మన పాత బంగారాన్ని తీసుకుని వెళ్తాం షాప్కి. అప్పుడు వాడేం చెప్తాడు, నా దగ్గర బంగారం విలువ ఈ రోజు విలువ ఇంత $1,20,000 $1,30,000 చెప్తాడు. మీరు తెచ్చినటువంటి బంగారం విలువ దీంట్లో ఇంతే ఉంది, లేదా ఇంతే శాతం ఉంది, దీని విలువ $1,00,000 లేదా 80,000 అంటాడు. అట్లా ఆ రకంగా ఆల్మోస్ట్ ఎవరి కరెన్సీ కాబట్టి, నా దగ్గర ఇంత బంగారం ఉంది కాబట్టి నా డాలర్ విలువ ఇంత, నీ దగ్గర ఇంత బంగారం ఉంది కాబట్టి నీ రూపాయి విలువ ఇంత. లేదా ఇంకా సింపుల్గా మనం మాట్లాడాలి అంటే, కిలో బంగారం $100 అనుకుందాం, లేదా అదే కిలో బంగారము $20 అనుకుంటే కనుక ఒక్కొక్క డాలర్కి అక్కడ $5 వస్తుంది కదా, సేమ్ అంతే. అలా అదే పెగ్ చేశారు అంతే. ఆ రోజు అలా పెగ్ చేశారు. పెగ్ అంటే లింక్ చేశారు డాలర్కి రూపాయికి, లేదా డాలర్కి యూరోకి. అలా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంది, వాళ్ళ దగ్గర సర్క్యులేషన్లో ఎంత మనీ ఉంది, దాని ప్రకారం అలా లింక్ చేశారు అంతే. అది దాన్ని పెగ్ అంటారు. ఓకే, మరి ఇందాక మీరు బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది చెప్పారు. ఏంటి ఆ కాన్ఫరెన్స్, అందులో ఏం నిర్ణయించారు, ఆ తర్వాత విషయాలు చెప్పండి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనం అనుకున్నాం కదా, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు, బంగారం రావట్లేదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పి ఈ తలనొప్పులన్నిటి నుంచి బయటపడడానికి బంగారం అన్న ఒక నమ్మకం
దాన్ని ఎలా మార్చాలి, ఎందుకంటే అక్కడ దాన్ని వెనక పెట్టుకొని దాని వెనక పెట్టుకొని విపరీతంగా మనీ ప్రింట్ అయింది. సో మనుషులు బంగారాన్ని నమ్మడం మానేశారు ఆ రోజు. సో ఏంటి, ఎవరిని నమ్మాలి అన్నప్పుడు అమెరికా, నా దగ్గర చాలా బంగారం ఉంది, మీరు నన్ను నమ్మండి, బంగారాన్ని నమ్మని అవసరం లేదు, మీ గవర్నమెంట్స్ని నమ్మని అవసరం లేదు, ఈ డాలర్ని నమ్మండి, మీ కరెన్సీలను ఈ డాలర్కి లింక్ చేయండి, దాని ద్వారా మీరు ఏ రోజైనా నా దగ్గరకు వచ్చి $1 ఇచ్చారంటే నేను ఇంత బంగారాన్ని మీకు ఏ రోజైనా ఇస్తాను అన్న ఒక నమ్మకంతో ఆ కాన్ఫరెన్స్లో అందరూ సైన్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది అఫీషియల్గా. ఇది జరిగింది 44లో జరిగింది. కేవలం 44 దేశాలు మాత్రమే ఉన్నాయి అక్కడ, ఎందుకంటే దట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ కలోనియలిజం. బ్రిటన్ మన భారతదేశం వాళ్ళ కింద ఉంది, తర్వాత ఆఫ్రికాలో చాలా దేశాలు, ఫ్రాన్స్, స్పెయిన్ వీళ్ళ కింద ఉన్నాయి. సో మన ఎవ్వరికి ఆ టేబుల్ దగ్గర కూర్చొని అర్హత లేకుండా స్వాతంత్రం ఉన్న రాజ్యాలుగా అప్పటికి ప్రకటించబడలేదు. కేవలం పవర్ఫుల్గా భారతదేశం అంటే బ్రిటనే అప్పటికి అంటే వాళ్ళ రూల్స్ లో వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు కాబట్టి. అలాగే ప్రపంచంలో చాలా దేశాలు ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు వెళ్ళి కూర్చొని నిర్ణయించారు అంతే. మనం ఎవరం ఏమి చెప్పలేకపోయాం. మనం అధికారంలో ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఆ రోజున ఇది ఇక కరెన్సీ అని నిర్ణయించారు. దాని పేరు డాలర్. మిగిలిన యూరోప్ దేశాలు వాళ్ళు ఎందుకు ఏమీ మాట్లాడలేకపోయారు అంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికాకి చాలా అప్పు ఉన్నారు. ఏమన్నా వాళ్ళు గట్టిగా మాట్లాడినా కూడా సరే మా అప్పు కట్టండి అంటారు. అందువల్ల అందరూ నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్గా వచ్చేసారు. ఆ రోజు జరిగిన ఆ అగ్రిమెంట్ వల్ల ఈ రోజు వరకు ప్రపంచం మొత్తం డాలర్ మీద నడుస్తుంది. డాలర్కి మిగతా అన్ని కరెన్సీలు లింక్ అయి ఉన్నాయి. వెనకాల గోల్డ్ ఉంది, వెనకాల వాళ్ళ దగ్గర అంత గోల్డ్ ఉంది కాబట్టి వాళ్ళది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఎవరైనా అంతర్జాతీయ వ్యాపారం చేయాలని అంటే ఫస్ట్ డాలర్లను కొనాలి. ఆ డాలర్లే అవతల వాడికి ఇచ్చి మనం వాడి దగ్గర సరుకు తెచ్చుకోవాలి. ఇది కేవలం 1944లో ఇంకా బంగారానికి సంబంధంగానే డాలర్లు ప్రింట్ అయ్యేవి. అది తర్వాత మారింది. ఎప్పుడు మారింది, ఎలా మారింది, ఎందుకు మారింది? 1970లలో అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచం మొత్తం చేసిన తప్పు సేమ్ అమెరికా అదే తప్పే చేసింది. ఏం తప్పు అంటే వాళ్ళ దగ్గర కిలో బంగారం ఉంటే దానికి ₹1 కోటి అనుకుంటే కిలో బంగారానికి 2 కోట్లు ప్రింట్ చేశారు, వాడుకున్నారు. దాని ద్వారా డబ్బు విలువ తగ్గిపోయింది. అందుకనే ప్రజలకి రెండో ప్రపంచ యుద్ధం ఆ కాలంలో ఇంకా నమ్మకం అన్నీ పోయి అమెరికా పెత్తనంతో నా దగ్గర ఉన్న బంగారానికి అనుగుణంగానే నేను డాలర్ ప్రింట్ చేస్తాను, దీన్ని నేను ఎలా పడితే అలా అధికంగా ప్రింట్ చేయను అనే నమ్మకం కలిగించాడు. ఆ రోజు కలిగించారు. తర్వాత ఏం జరిగింది? అమెరికా సోవియట్ యూనియన్తో కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నది. అదే టైంలో రకరకాల యుద్ధాలు, వియత్నాం వారు ఇవన్నీ జరిగి అమెరికాకి డబ్బు అవసరమైంది. సేమ్ వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేశారు. ఏముంది, ఎవరు మమ్మల్ని ఏం అడగరు, బంగారం మా దగ్గర ఉంది కదా అన్న ఒక్క దాంతో విపరీతంగా డబ్బులు ప్రింట్ చేసి ఖర్చు పెట్టేసుకున్నారు. అంటే అక్కడ దానికి ఉండే విలువ కంటే ఎక్కువ డబ్బు ప్రింట్ చేశారు. ఎక్కువ బంగారం ఎంత విలువ ఉందో అంతకంటే నమ్మకం, మన అవతల వాళ్ళకి ప్రామిస్ చేసినటువంటి ఇంతకంటే నేను ఎక్కువ ప్రింట్ చేయను అని చెప్పిన విలువ కంటే ఎక్కువ ప్రింట్ చేయటం. అంతకు ముందర వాళ్ళు అదే చేశారు, వీళ్ళు అదే. అందుకనే డాలర్ వచ్చింది. కానీ అవసరం వచ్చేసరికి అమెరికా కూడా అదే పనే చేసింది. ఇక్కడ ఏమైందంటే ఈ మిగిలిన దేశాలు, ఎస్పెషల్లీ ఫ్రాన్స్, చార్ల్స్ డిగాల్ అప్పుడు ప్రెసిడెంట్, ఆయన ఫ్రాన్స్కి ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు తమ యుద్ధ నౌకల్ని డాలర్లతో నింపి అమెరికాకు పంపించి ఇన్ని డాలర్లు మా దగ్గర ఉన్నాయి, ఈ రోజు మీరు బంగారం ఇవ్వకపోతే మేము మీ మీద దాడి చేస్తాము అన్న స్టేజ్ వరకు వెళ్ళారు. ఇంత దారుణం జరిగిన తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ ఆయన ఏం చేశాడంటే మేము బంగారం ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి, బంగారానికి డాలర్కి ఉన్న లింక్ని ఈ రోజే తీసేస్తున్నాను అని చెప్పి 74లో ఆయన ఒక సంతకం పెట్టాడు. దాంతో గోల్డ్ స్టాండర్డ్ అన్నదానికి అఫీషియల్గా క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు ఆ డాలర్ల వెనక బంగారం లేదు. ఆ రోజు నుంచే ఫ్లోటింగ్ కరెన్సీ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే మైట్ ఈజ్ రైట్ ఆల్వేస్, బలం ఉన్నవాడే రాజ్యం అనేది అక్కడ, అంటే నమ్మకం అక్కడ పోయింది. ముందు నమ్మకం చెప్పావు నేను చూసుకుంటాను కదా అన్నది ఇంకా వాళ్ళనే ఎదిరించే పరిస్థితికి వచ్చేసరికి మారిపోయింది. నేను ఇవ్వను, నేను చేసుకుంటే చేసుకో, బలమే ప్రాధాన్యమైంది. అప్పుడు మళ్ళీ నమ్మకం పోయింది. అక్కడి నుంచి మళ్ళీ మారిపోయింది అనమాట కంప్లీట్గా. ఏంటది? కానీ అప్పటికే ప్రపంచం మొత్తం ఎవరి దగ్గర బంగారం లేదు, బంగారం కొంచెం ఉన్న అందరూ డాలర్లనే వాడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే పెట్రో డాలర్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. పెట్రో డాలర్ అంటే ఏంటంటే ఈ నిక్సన్ గారు ఈ పని చేశారు కదా, ఏం చేస్తారో చేయండి, మేము చెయ్యము, మేము ఇవ్వము అన్న మాట వచ్చింది కదా.
ఆయనకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తము డాలర్లను పక్కన పెట్టేసి వాళ్ళు తమ తమ కరెన్సీలలో లేదా మళ్ళీ బంగారానికి వెళ్తే మాకున్న ఆధిపత్యం పోతుంది అని చెప్పి ఏం చేశారు, మనం అంటాం చూడండి, ఆయిల్ ఇస్ ద న్యూ కరెన్సీ అని చెప్పి. అప్పుడప్పుడే సౌదీ అరేబియా లిక్విడ్ గోల్డ్ లిక్విడ్ గోల్డ్ అంటాం, పెట్రోలియం. పెట్రోలియంని. అప్పుడప్పుడే సౌదీ అరేబియా తర్వాత ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వీటన్నిటితో ఒక డీల్ చేసుకున్నారు. ఏంటంటే ఓపెక్, పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. మీరందరూ అంటే నిక్సన్ గారు ఆ ఓపెక్తో వీళ్ళేం డీల్ చేసుకున్నారంటే, మేము మీకు సెక్యూరిటీ ఇస్తాము, మా మిలిటరీ మీకు సపోర్ట్ చేస్తుంది, మీరు ఆయిల్ అమ్మేటప్పుడు కేవలము డాలర్లను మాత్రమే తీసుకోవాలి, వేరే కరెన్సీలను యాక్సెప్ట్ చేయొద్దు, బంగారాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, అవసరం లేదు, డాలర్లలో మాత్రమే మీ దగ్గర నుంచి ఆయిల్ ఎవరైనా కొనాలి అని చెప్పి వాళ్ళతో డీల్ చేసుకున్నారు. దానివల్ల డాలర్ మీద ఇంకా డిపెండెన్సీ పెరిగి ప్రతి ఒక్కరికి డాలర్స్ అవసరం పడింది, ఇంకా అంటే ఇరుక్కుపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది ప్రపంచం అంతా ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత ముందుకి చాలా వేగవంతంగా సాగిపోవాలి అంటే పెట్రోల్ అనేటటువంటిది, డీజిల్ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి వనరు. కాబట్టి ఇది ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి సౌదీ అరేబియా లేకపోతే అరబ్ దేశాలన్నింటికి కూడా ఈ రకమైన అండర్స్టాండింగ్ తో వచ్చేసారు వాళ్ళు. అంటే డాలర్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకు వచ్చేది ఏంటి అంటే అమెరికా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. మేము మీకు సపోర్ట్ ఇస్తాం, జీవితాంతం మీకు సెక్యూరిటీ ఇస్తాము, లేదా మీకు మీ సప్లై చైన్స్ అన్నిటిని మా మిలిటరీ కాపాడుతుంది, కానీ మీరు మాత్రం అమ్మితే గనక డాలర్లను మాత్రమే తీసుకోవాలి. అక్కడ నుంచే పెట్రో డాలర్ అన్న పదం వచ్చింది. అలా డాలర్లో మనం తెలియకుండానే ఇరుక్కుపోయి దాని నుంచి తప్పించుకోలేక ఈరోజు ప్రపంచ ఎకానమీ మొత్తము డాలర్ మీద నడుస్తుంది. అంటే ఏ ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా వెళ్ళి, లేదు నీ డాలర్తో నాకు సంబంధం లేదు, నా దగ్గర ఇంత బంగారం, నా బంగారం ఇచ్చే, నేను ఏదో కొత్త రకంగా నేను చేసుకుంటాను అనే దానికి ఈ లింక్ పెట్టేశారనమాట. అవును. అంటే ఇక ఈ దాదాపు 45-50 కంట్రీలు, 52 కంట్రీలు ఉంటాయి ఆల్మోస్ట్. ఇవన్నీ కూడా చాలా వరకు ఎవరు పెట్రోల్ కొనుక్కోవాలనుకున్నా కూడా అమెరికా దగ్గర మళ్ళీ డాలర్ కొనుక్కొని ఆ డాలర్ని వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ డాలర్ తాలూకా ప్రాముఖ్యత పెరిగిపోయింది అక్కడి నుంచి. తర్వాత అప్పుడు ఏమైంది, అక్కడ వరకు గోల్డ్ స్టాండర్డ్ అంటూ ఉన్నది, మెటల్ బంగారాన్ని నమ్ముతూ వచ్చింది. నమ్మకం అనేది డాలర్కి మారింది. డాలర్ మీద నమ్మకం పోయే కొద్దీ ఫ్లోటింగ్ కరెన్సీస్ అనేవి వచ్చాయన్నమాట. ఫ్లోటింగ్ కరెన్సీ అంటున్నారు. అంటే ఫ్లోటింగ్ కరెన్సీ అంటే ఇది డాలర్కి భిన్నమా? డాలర్కి భిన్నము అని చెప్పలేము. అంతకుముందు ఒక $30 ఒక ఔన్స్ బంగారము, ఆ తర్వాత $1 అంటే 80 రూపాయలు అన్న ఒక లింక్ ఉన్నది. ఏ రోజైతే డాలర్కి బంగారానికి ఉన్న లింక్ తీసేశారో ఆ రోజు మిగిలినవన్నీ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అలా ట్రేడ్ అవ్వడం మొదలుపెట్టాయి. చిన్న ఉదాహరణ ఎలా అంటే పెట్రో డాలర్ అని మాట్లాడాం మనం. పెట్రో డాలర్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యారెల్కి మనం $100 ఇస్తున్నాం మార్కెట్లో, $100 ఇచ్చి మనం కొంటున్నాం. కానీ మనం ఒక బ్యారెల్ కొన్నాం కదా, కొన్ని లక్షల బ్యారెల్లు కొంటాం. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు దాని వాల్యూ పైకి వెళ్తుంది. $100 వచ్చేది రేపు $120 వస్తుంది. అలాంటప్పుడు మనం $20 కొనాలి. ఎక్స్ట్రాగా కొనాలి అన్నప్పుడు మన డబ్బుని మార్కెట్లోకి రిలీజ్ చేసి దాన్ని బట్టి మనం డాలర్లు కొంటాం. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి సప్లై పెరుగుతుంది. అప్పుడు రూపాయి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతుంది. సింపుల్గా ఏంటంటే సప్లై పెరిగింది అంటే డిమాండ్ తగ్గుతుంది. అంటే మన డబ్బు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, డాలర్ అంత సర్క్యులేట్ అవ్వట్లేదు. డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. $100 దొరికే పెట్రోల్ $120. అవును. ఎందుకు అందరూ పెట్రోల్ కావాలి, కొనుక్కోవాలి. కానీ డాలర్లు ఇస్తే కానీ పెట్రోల్ ఇవ్వరు. కాబట్టి ఆయా కరెన్సీల వాళ్ళు, రూపాయి ఒక్కటే కాదు మిగతా కరెన్సీలు కూడా విలువ తగ్గిపోతున్నాయి, డాలర్ విలువ ఆ రకంగా పెరుగుతుంది. అది ఒక ఎగ్జాంపుల్. లేదా వేరే వాళ్ళు కూడా బయట దేశాల నుంచి కొనాలి కదా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మన దగ్గర బియ్యం కొంటున్నారు, సో వాళ్ళు మనకు డాలర్లు ఇచ్చే కొంటారు. అది ఒక్కటే కాకుండా ఇలా వాళ్ళు మన దగ్గర కొనేవి లేదా మనం వాళ్ళ దగ్గర కొనేవి ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే ప్రతి సెకండ్ డాలర్ వాల్యూ, రూపీ వాల్యూ లేదా డాలర్ వాల్యూ, యూరో వాల్యూ మారుతూ వస్తాయి. దాన్నే ఫ్లోటింగ్ కరెన్సీస్ అంటారు. అంటే ఎవరు ఎక్కువ అమ్మగలుగుతున్నారు, ఎవరు ఎక్కువ కొంటున్నారు, డిమాండ్ అండ్ సప్లై. ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకుంటే ఆ రోజుకి మీరు చెప్పినటువంటి ఆ రోజు పరిస్థితుల్లో భారతదేశం అనేటటువంటిది క్రూడ్ ఆయిల్ అనేది మనం బయట నుంచి కొనుక్కోవాలి. కాబట్టి ఎక్కువ డాలర్లు ఉపయోగించి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. మిగతావన్నీ భారతదేశంలోనే సర్క్యులేట్ అయిపోతాయి. అవ్వచ్చు. మనము అమ్మకాలు తక్కువ, అవును, కొనుగోలు ఎక్కువ. అందువల్ల మనకి ఎక్కువ డాలర్లు కావాలి. మనం మన కరెన్సీని బయటికి అమ్మి మనం డాలర్లను కొంటున్నాం. ఆ డాలర్లతో మనం ఆయిల్ని కొనుక్కుంటున్నాం. సో ఏమవుతుందంటే మన కరెన్సీ అన్నది మార్కెట్లో ఎక్కువ అయిపోవడం వల్ల
మన కరెన్సీకి డిమాండ్ తగ్గిపోతుంది. రూపాయి విలువ పెరగాలి అని అంటే మన ఉత్పత్తులు పెరగాలి, డిమాండ్ పెరగాలి. మనం అంతర్జాతీయ మార్కెట్లో ఎవరు చూసినా భారతదేశ వస్తువులు, ప్రోడక్ట్స్ ఇవి కావాలి అని అంటుండాలి. అప్పుడు వాళ్ళందరూ డాలర్లు మనకిచ్చి కొనుక్కుంటారు. మనకి రూపాయలు బయటికి వెళ్ళడం కన్నా డాలర్లు లోపలికి వస్తాయి. దాని ద్వారా మన ఫారెక్స్ రిజర్వ్స్ లేదా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ పెరిగి మన రూపాయి విలువ పెరుగుతుంది. ఎందుకంటే సర్క్యులేషన్లోకి రూపాయలు వెళ్ళట్లేదు, అప్పుడు డాలర్లు మన దగ్గరికి వస్తున్నాయి కదా, అందువల్ల మన వాల్యూ పెరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయించేటటువంటి విధి విధానాల్లో భాగంగా రూపాయి విలువ నిర్ణయించబడి మనకి డాలర్కి ఇచ్చేటటువంటి రూపాయలు రాను పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పెట్రోల్ మన దగ్గర లేదు, పెట్రోల్ డాలర్లతోనే కొనాలి అని చెప్పి అమెరికా వాళ్ళు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్ ద్వారా డాలర్ తాలూకా విలువ, డిమాండ్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటూనే ఉన్నది. కానీ రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. ఏ రోజైతే మన ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో ఆ రోజు మన రూపీ వాల్యూ పెరుగుతుంది. ఆర్థిక శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది. ఇదే మన ఆర్థిక మంత్రి గారు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సదరు సామాన్యుడికి ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ దాని తలక ప్రభావం మాత్రం ఉంటుంది. అది ఇంకా ఇలాంటి వివరాలతో, విశేషాలతో ఇంకా మన భారతదేశ కరెన్సీ మన వాళ్ళు ఎలా ముద్రిస్తారు, మన ఇంటర్నల్ సర్క్యులేషన్స్ అవన్నీ ఎలా చేస్తారు, 40 రూపాయలు ఇస్తే కానీ కిలో టమాటాలు రావట్లేదు, ఎందుకు ఇలా మారిపోతున్నాయి, ఈ వివరాలలోకి వెళదాం. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపుదాం. ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి మళ్ళీ తిరిగి వచ్చే వారం మీతో కలుస్తాం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విశేషాలతో ఈ కరెన్సీ కథ తదుపరి భాగం మనం ప్రసారం చేద్దాం. ధన్యవాదాలండి. నమస్కారం. థాంక్స్ అండి. నమస్కారం.